హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ ముగ్గు అనేది వేసుకోబోతున్నాం. ఇది 21 చుక్కలు, మధ్య చుక్క 11 వచ్చేంత వరకు ఈ 3 చుక్కలు అనేది ఇలా మధ్యలోకి తీసుకొని దాని మీద ఉన్న చుక్కకు అనేది ఇలా కలుపుకోవాలి. అలాగే ఇటువైపు కూడా కలుపుకోవాలి. అలాగే మొత్తం అనేది తీసుకోవాలి. కదా ఇలా 4 వైపులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న చుక్క దగ్గర నుంచి ఇలా ఒక బాక్స్ షేప్ అనేది తీసుకోవాలి. దీని కిందన అలాగే ఇంకొక బాక్స్ లాగా అనేది గీసుకోవాలి. ఇలా దీని పైన ఉన్న చుక్కలతో కలిపి ఇలా 3 అనేది బాక్సుల టైప్ అనేది గీసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న చుక్కకి ఈ చుక్కకి కలిసేలాగా ఇలా గీత గీసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇలా రెడ్ గీయాలి. దీన్ని మధ్యలో హైలైట్ చేయడం కోసం ఇలా షేడ్ చేసుకుంటున్నాను. కదా, ఇటువైపు కూడా సేమ్ అలానే బాక్స్ టైప్ అనేది తీసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న చుక్క నుంచి ఇలాగ పైకి అనేది డ్రా చేసుకోవాలి. ఈ చుక్క నుంచి ఈ చుక్కకు అనేది కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అనేది కలుపుకోవాలి. మధ్యలో అనేది ఇలా షేడ్ అనేది చేసుకుంటే లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది. నీకు తెలీదు కదా, ఇలా బాక్స్ అనేది అయిపోయిన తర్వాత ఈ చివరి చుక్క నుంచి ఇది ఇలా కలుపుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఉన్న చుక్క నుంచి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. కదా, అలాగే అన్ని వైపులు అనేది గీసుకోవాలి. కదా, ఇలా దీని తిన్నంగా ఉన్న చుక్కలు అనేది ఇలా లైన్ గీసుకొని లాస్ట్ చుక్క అనేది కలుపుకోవాలి 2 లైన్లు. తర్వాత ఈ మధ్యలో ఉన్న చుక్కకి ఈ చుక్క నుంచి ఈ చుక్క వరకు ఇలా లైన్ అనేది గీసుకోవాలి. చూసారు కదా, కిందన చుక్కలు ఉండవు, మీరే బాక్స్ షేప్ అనేది వచ్చేలాగా ఇలా గీసుకోవాలి. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. కదా, లాస్ట్ లైన్ కలుపుకున్న తర్వాత పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అనేది కంప్లీట్ అయిన తర్వాత దీని తిన్నంగా ఉన్న చుక్కలు అనేది 2 చుక్కలు ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు ఇలాగ ఇక్కడ వరకు కలుపుకోవాలి. సరే కదా, చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా బాక్స్ ఎప్పుడైనా కలిసిన తర్వాత రావాలి. తర్వాత తిన్నంగా ఉన్న ఈ చుక్కలు అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. సరే కదా, ఇలా గీసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న చుక్క అనేది నుంచి ఇలా గీసుకోవాలి. తర్వాత దీని నుంచి ఇలా గీసుకొని ఒక ఫ్లవర్ షేప్ టైప్లో అనేది గీసుకోవాలి. ఈ మధ్యలోని ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇలా గీసుకోవాలి. సరే కదా, ఇలా గీసినది మధ్యలో ఒక లైన్ అనేది ఇలా గీసుకొని ఈ చుక్క నుంచి దీని వరకు వచ్చేంత వరకు ఇలా లైన్ అనేది గీసుకోవాలి.
అలాగే అన్ని వైపులా గీసుకుంటూ వెళ్ళాలి. కదా చూసారు కదా, ఇలా ఫ్లవర్స్ పెటల్స్ టైప్ అనేది ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇలా చూసుకోండి, ఈ లైన్ అనేది ఇలా కలుపుకుంటే ఫ్లవర్ అనేది వస్తుంది. చూసారు కదా, అలాగే అన్ని వైపులా ఇలా ఫ్లవర్ షేప్ అనేది గీసుకోవాలి. ఈ చుక్కలు అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. చిన్న చుక్క నుంచి మధ్య చుక్క అనేది ఇలా రావాలి. కదా, ఇలా అనేది గీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ చుక్కల్ని స్ట్రైట్గా 3 లైన్స్ అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. సరే కదా, చిన్నగా ఉన్న చుక్కలు 3 అనేది ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. చూస్తారు కదా, ఇలా అయిన తర్వాత అలాగే మధ్యలో ఉన్న చుక్క అనేది ఇలా కలుపుకునేట్టు ఇలా ఒక స్టార్ షేప్ వచ్చేటట్టు ఇలా గీసుకొని మధ్యలో ఉన్న చుక్కని నేను ఇలా రౌండ్ చేసుకోవాలి. నేను దీన్ని ఇంకా హైలైట్ చేయడం కోసం ఈ మధ్యలో ఇలా రెండు గీతలు అనేది పెడుతున్నాను. దీనివల్ల ఇంకా లుక్ అనేది బాగా కనిపిస్తుందని. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆప్షనల్ మాత్రమే, మీరు వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం హైలైట్ చేయడం కోసం అనేది ఇలా గీస్తున్నాను. చూసారు కదా, మన ముగ్గు అనేది రెడీ అయిపోయింది.